అమావాస్య చాలా మంచిది. అమావాస్య వై సరస్వతి అంటారు. ఈరోజు జీవాత్మ అంటే చంద్రుడు మనస్తత్వం, అది పరమాత్మ అయిన సూర్యుడిలో ఐక్యమయ్యే రోజు. ప్రకృతి మనకు అన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు యోగ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవాలి. చంద్రమా మనసోజాత, మనస్సు చంద్రునికి సంకేతం. ఈ వచ్చే ఆలోచనలు, శబ్ద స్పర్శ రూప రసగంధాది గుణాలు, ఇంద్రియ స్వభావము, ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి డేటా అంతా చేరవేస్తుంది అంటే మనస్సుకు. అందుకే ఇంద్రియాణ మనశ్చాహం అని నిన్న చెప్పారు కదా కృష్ణుడు. కాబట్టి ఆ మనస్సు ఆత్మలో లీనమవుతున్నది, పరమాత్మలో. సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ, జగత తస్తుష, రెండిటికి సూర్యుడు ఆత్మ అంటే సౌరశక్తి, ఆత్మశక్తి, చైతన్య శక్తి అన్నట్టు. అయితే మంచిగా వినేది ఏదైనా ధ్యానపూర్వకంగా వినాలి. శబ్దాన్ని ఈరోజు తగ్గించుకోవాలి. శబ్దం ద్వారా శబ్ద రహిత స్థితికి చేరుకోవాలి. ఆత్మనః ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది. మళ్ళీ ఆకాశతత్వమైన శబ్దం నుండి మళ్ళీ ఆ ఆత్మస్థితికి చేరుకోవాలి. అదే ఉపాసన. అయితే ఇక్కడ చెప్తున్నాడు అర్జున ఉవాచ, 11వ అధ్యాయం. మదనుగ్రహాయ పరమం ముఖ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేనం మోహోయం విగతో మమ. మద్ అనుగ్రహాయ అంటే నా యొక్క అనుగ్రహం కొరకు, పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం అంటే చాలా రహస్యమైన గొప్ప రహస్యం, అన్ని రహస్యాల్లో రహస్యం. అట్లాంటి అధ్యాత్మ సంజ్ఞితం అంటే దీని పేరేంది అంటే అధ్యాత్మ విద్య. అన్ని విద్యల్లో గొప్పది ఏంది అంటే అధ్యాత్మ విద్య. దాని పేరు ఆ సంజ్ఞ కలిగిన ఏదైతే విషయం ఉన్నదో, యత్ వచః ఏదైతే వచనము, త్వయా ఉక్తం నీ చేత చెప్పబడ్డదో, తేన మమ అయం మోహః విగతః ఆ వచనం వల్ల నా మోహం అంతా పోయింది. ఎన్ని రోజులు ఇదే సర్వస్వం అనుకొని జీవిస్తున్నా, ఇప్పుడు నీ మాటల ద్వారా ఆ యొక్క మోహం పోయింది అని అర్జునుడు అంటున్నాడు. అంటే మాటల ద్వారా పరిపూర్ణ నమ్మకంతో అతను మాటల లెవెల్లో రియలైజ్ అయినాడు. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయ వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యం అపి చావ్యయం. ఓ కమలపత్రాక్ష, కమలపత్రాల వంటి నేత్రములు కలిగిన ఓ కృష్ణ, భూతానాం భవాప్యయౌ ఈ భూతాల యొక్క భవ అంటే భవాప్యయౌ అంటే ఉత్పత్తి ప్రళయాలు అన్నట్టు. పుట్టుట తర్వాత చావు, అవన్నీ విస్తరశః సవిస్తరంగా మయా త్వత్తః శ్రుతౌ అంటే ఇవన్నీ వినబడ్డవి. తర్వాత అవ్యయం మాహాత్మ్యం అపి ఆ మాహాత్మ్యం కూడా ఏదైతే ఉంటుందో భగవంతుని మహిమలు అవన్నీ నీ చేత వినబడ్డవి. ఏవమేతత్ యథాత్ త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, ఓ పురుషోత్తమ, త్వం ఆత్మానం యథా ఆత్మ అంటే ఈ ఆత్మ గురించి నువ్వు ఏదైతే చెప్పుతున్నావో,
ఏతత్ ఏవం తే ఐశ్వర్యం రూపం ద్రష్టుం ఇచ్చామి. నువ్వు ఇంతసేపు ఏదైతే శబ్ద రూపంలో చెప్పావో, ఇంతవరకంతా శబ్ద రూపంలో చెప్పావు. ఆత్మన ఆకాశ సంభూత, ఆ శబ్ద రూపంలో పరమాత్మ గురించి వర్ణించావు. ఆ రూపం, దానికి సంబంధించిన ఆ ఐశ్వర్యానికి సంబంధించిన రూపం ద్రష్టుం ఇచ్చామి. ఇప్పుడు కాంతి రూపంలో, దృష్టి రూపంలో అదంతా నేను చూడాలని నేను కోరుకుంటున్నాను అని అంటున్నాడు. చెప్పింది సరే, భగవంతుడు ఉన్నాడు అని చెప్పావు, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అని చెప్తున్నావు, ఇప్పుడు నాకు చూపెడతావా అని వివేకానందుడు అడిగినట్టు ఇక్కడ రూపంలో అంటే ఒక కాంతి రూపంలో నాకు చూపెట్టు, అది నా కోరిక అని వివేకానంద స్వామి అడిగింది ఎప్పుడు అడిగాడు అన్నట్టు. దానికి దీనికి మ్యాప్ చేసుకుంటే, కోరిలేట్ చేసుకుంటే, ఏకాదశాధ్యాయంలో అర్జునుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అడిగితే అప్పుడు చెప్తున్నాడు, మన్యసే ఇది తచ్చక్యం మయా ద్రష్టుం ఇది ప్రభు యోగేశ్వర తతో మేత్వం దర్శయాత్మానం అవ్యయం. ఓ ప్రభు, ఓ యోగేశ్వర, తత్ అదేదైతే ఉన్నదో ఆ తత్వం, ఇంతసేపు చెప్పిన నీ తత్వం, మయా ద్రష్టుం శక్యం ఇది, ఒకవేళ నా చేత చూసేందుకు శక్యమైతే, మన్యసేయది, ఒకవేళ నువ్వు అట్లా తలుస్తే, నేనంత శక్తి, నేను దానికి అర్హుణ్ణి అని నువ్వు అనుకుంటే, తతః అప్పుడు అవ్యయం ఆత్మానం మే దర్శయ, ఈ నాశరహితమైన నీ స్వరూపం ఏదైతే ఉన్నదో, నీ ఆత్మస్వరూపము నాకు చూపెట్టుము అని అడుగుతున్నాడు. భగవంతుణ్ణి చూపెట్టుము అని క్వశ్చన్ పెడుతున్నాడు. ఇంతసేపు నువ్వు స్వరూపం, మరి ఇంతసేపు నేను ఎదురుగానే ఉన్నా కదా, ఎదురుగానే ఉన్నాడు కృష్ణుడు, చూస్తున్నాడు కృష్ణుణ్ణి, కానీ నీ తత్వాన్ని ఇంతసేపు ఏదైతే వర్ణించావో భగవత్ తత్వం, ఆ తత్వాన్ని చూపెట్టు అని అంటున్నాడు. తత్వం గురించి శబ్ద రూపంలో విన్నాను, ఇప్పుడు కాంతి రూపంలో చూపెట్టు. అప్పుడు ఇది సేమ్ ఆ కన్వర్జేషన్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అప్పుడు శ్రీ భగవాను వాచ్ పశ్యమే పార్థ రూపాణి శతశోవత సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. అప్పుడు అర్జునుడి చేత ఇట్లా ప్రేరేపింపబడి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఓ పార్థ, నానా విధాని, అనేక విధాలు అయిన, నానా వర్ణాకృతిని, అనేక రూపమైన, అనేక వర్ణాలు, అనేక ఆకారాలు, నానా వర్ణ ఆకృతి, వర్ణము ఆకృతి, రంగు తర్వాత ఆకారము, అట్లా అనేక విధాలుగా ఉన్న దివ్యాని, ఈ దివ్యములైన శతశః వందల కొద్ది, తర్వాత సహస్రశః వేల కొద్ది, మే రూపాణి పశ్య, నా రూపాలను చూడు, ఇవి వందలు వేలు, ఎక్కడ చూసినా నేనే, చూస్తా అంటున్నావు కదా, చూడు అని ఒక్కొక్కటి చూపెడుతున్నాడు. ఇప్పుడు పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తత బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఓ భారత, ఓ అర్జున, ఆదిత్యాన్, ఈ ఆదిత్యులు, వసూన్ రుద్రాన్, వసువులు రుద్రులు, అశ్వినౌ అశ్విని దేవతలు, తథా మరుత ఈ మరుద్దేవతలు, పశ్చ వీళ్ళందరినీ చూడు అని తన విశ్వరూప దర్శనం చూపెడుతున్నాడు. భగవంతుడు ఇక్కడ విశ్వరూప దర్శనం అర్జునునికి, భక్తుడైన అర్జునుడికి చూపెడుతున్నాడు. అదృష్ట పూర్వాణి ఆశ్చర్యాణి పశ్య, నువ్వు ఇది వరకు ఎన్నడూ చూడనివి, ఇవన్నీ ఆశ్చర్యంతో కూడినవి, అంటే ఎన్నడూ చూడలేదు కాబట్టి ఇలా కూడా ఉంటాయా అని నువ్వు ఆశ్చర్యచకితుడివే, అవన్నీ చూడు అని ఇప్పుడు విశ్వరూప
సందర్శనం చేపిస్తున్నాడు. ఇహైకస్తం జగత్ కృత్స్నం పశ్చాద్య సచిరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ గుడాకేశ, ఇహ మమ దేహే, ఈ నా దేహంలో, ఏకస్తం సచిరాచరం కృత్స్నం జగత్, ఈ నా దేహంలో ఒకటే చోట ఉన్న సచరాచరం, చెర అచర స్థావర జంగమాలు, స్థావర జంగమాలతో కూడిన కృత్స్నం అంటే సమస్తమైన ఈ జగత్తును అద్యపశ్య ఇప్పుడు చూడు. ఈ నా దేహంలోనే ఉన్నవి అన్నీ ఒక్క చోట కూడి ఉన్నవి. ఈ స్థావర జంగమాలు అన్నీ కూడా, ఈ సమస్త జగత్తు మొత్తం కూడా ఇక్కడనే నాలోనే ఉంది, అది చూడు అని. అన్యత్ యత్ అన్యచ్చ ద్రష్టుం ఇచ్చసి. ఇంకా ఏమేమి చూడాలని నువ్వు కోరుకుంటున్నావో, ఇది చూడాలి అది చూడాలి ఏదైతే అనుకుంటున్నావో అన్ని కూడా చూడు. ఇక్కడ లేనిది అంటూ ఏమీ లేదు. అంటే వేదాంతం ఏం చెప్తుంది అంటే, అన్ని ఎక్కడ ఉన్నది ప్రపంచం అంటే మనలోనే ఉన్నది. ప్రపంచం బయట ఒరిజినల్ గా లేదు, అది మన యొక్క ఎక్స్టెన్షన్. ఒక సినిమా చూస్తున్నట్టు ఉంటది. లోపల ఏదైతే ఉందో అదే బయట ఉన్నది. అందుకే మనలోని భావనలే బయట కనబడుతుంటాయి. మనం ఏది, మన యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అదే విధంగా ప్రపంచం కనబడుతుంది. మన లోపల ఎప్పుడు టెన్షన్ ఉంటే ప్రపంచం అంతా టెన్షన్ లో ఉన్నట్టు కనబడుతుంది. అందుకే రమణ మహర్షి కూడా ఏం చెప్తాడు అంటే, ఒరిజినల్ గా ఇదంతా మాయ, నిజంగా కూడా అక్కడ ఏమీ లేదు. కానీ మరి అట్లా ఎట్లా ఉంటది, కనబడుతున్నది కదా, అన్ని జరుగుతున్నట్టున్నాయి కదా. సరే జరుగుతున్నట్టున్నాయి అంటే అదే రకంగా ఆ పని ఆచరించు. కానీ చివరి వేదాంత స్థితి అక్కడికి పట్టుకపోతుంది అన్నట్టు. అంటే శబ్ద రూపంతో ఇదంతా ఏర్పడ్డది. ఆ నిశ్శబ్ద స్థితి అయిన పరమాత్మ నుండి ఈ పంచభూతాలు, ఈ చిరాచర జగత్తు అంతా పుట్టింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే జీవి ఎప్పుడైతే మనస్సును ఓపెన్ చేస్తాడో అంతా కనబడుతుంది. మనస్సు క్లోజ్ చేస్తాడో మళ్ళీ ఆ నిశ్శబ్ద స్థితికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనస్సు ఓపెన్ అయితే మళ్ళీ కనబడుతుంది అంతా. ఈ రకంగా ఈ సృష్టి జరుగుతూ ఉంటది. ఒక డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మీకు ఏమీ ఉండదు, జగత్ అంతా లయం అయిపోతుంది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ జగత్తు పుడుతుంది. అంటే నేను పడుకున్నప్పుడు లేదా అది అంటే లేదా ఉన్నదా అనేది అప్పుడు లేదు మరి డీప్ స్లీప్ లో. అట్లనే తురీయ అవస్థలో అప్పుడు ప్రపంచం ఉండదు. అదే భగవతత్వం అన్నట్టు. గురుతత్వం అంటే అర్థం ఏంటి అంటే ఆ చైతన్య స్థితి, సచ్చిదానంద పరబ్రహ్మ. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాను. ఆ మౌన స్థితిలోనే గురువు దక్షిణామూర్తి పరబ్రహ్మతత్వాన్ని చూపెడుతున్నాడు. సనక సనందాది మహర్షులు వచ్చి ఎన్నో అనుమానాలతో, అనుమానం అనాది కానీ ప్రశ్నలతో, ఈ సృష్టి ఎలా ఏర్పడ్డది, ఇదంతా ఏంటి, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని అనేక ప్రశ్నలతో దక్షిణామూర్తి దగ్గరికి పోతే ఆయనే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పలే. ఆయన తపస్సులో ఆయన లీనమై ఉన్నాడు. ఆ తపశ్శక్తి వల్ల వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయినాయి. కాబట్టి చివరి స్థితి ఎక్కడికి పోతుంది అంటే ఈ శబ్దాలన్నీ మళ్ళీ లీనమవుతాయి. ఇప్పటి సాధకులు సనక సనందాది మహర్షుల స్థితిలో లేరు కాబట్టి, వీళ్ళు అంత మెచ్యూర్డ్ స్టేట్ లో లేరు కాబట్టి వాళ్ళు పూర్తిగా పరిపక్వమైన మునులు. అందుకే బ్రహ్మవేత్తలు బ్రహ్మ విద్యను పరిపూర్ణంగా తెలుసుకుందామన్న కాంక్షతో వెళ్ళి దక్షిణామూర్తి చుట్టూ కూర్చుంటే అప్పుడు వాళ్ళకి అది ఆ చైతన్యం వాళ్లలో ప్రవేశం చేసి వాళ్ళకు కూడా అదే విద్య వచ్చింది. ఇప్పటి వాళ్ళు ఆ స్థితిలో లేరు కాబట్టి వీళ్లకు శబ్ద రూపంలో చెప్పడం అవసరం. అందుకే దీక్ష అనేక విధాలుగా ఉంటది.
కూర్మ దీక్ష, మీన దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష అని. అయితే దక్షిణామూర్తి వాళ్ళకి ఇచ్చిన దీక్ష కూర్మ దీక్ష. మనస్సుతోటే అతను వాళ్ళల్లో ఆ చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఇవి ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో వాగ్దీక్ష అంటారు. కానీ చివరికి ఏంటి అంటే అన్ని శబ్దాలు పరమాత్మ వైపు పోవాలి. పోయినప్పుడు ఈ జగత్ ఏదైతే ఉంటుందో ఈ జగత్తు యొక్క పరిపూర్ణ స్థితి అర్థమవుతుంది. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునునికి గదేజు పెడుతున్నాడు. ఈ జగత్తంతా ఏదైతే ఉందో నా నుంచే సృష్టింపబడ్డది. అవి చూడు. చూడు అంటే ఫిజికల్ కళ్ళతో చూపెట్టడం కాదు. అక్కడ ఆ ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు సర్వ జగత్ అంతా కనబడుతుంది. భగవంతుని అసలు రూపం ఏంటి అనేది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉపదేశం ద్వారా అతను కృష్ణుడు అర్జునునికి మొత్తం విశ్వం అంతా చూపెడుతున్నాడు. వివేకానందునికి రామకృష్ణ పరమహంస కూడా ఇదే విధంగా స్పర్శ దీక్షతో అతన్ని స్పర్శించి అతనికి కూడా ఇదే రకంగా చూపెట్టాడు. అదన్నట్టు ఇక్కడ విశ్వరూప దర్శనం అంటే అది ట్రాన్స్ లో పోయినప్పుడు మాత్రమే కనబడుతుంది. మామూలుగా చూపెట్టు అంటే జ్ఞానం ద్వారా, జ్ఞాన చక్షువు ద్వారా కూడా కనబడుతుంది. ఏం చెప్తున్నాడు? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమ ఈశ్వరి అనేన స్వచక్షుష ఏవ. అంటే నీ యొక్క ఈ నేత్రంతో మాం ద్రష్టుం, నువ్వు ద్రష్టుం అంటే నన్ను చూచుటకు నా శక్యసే అంటే నువ్వు సమర్థునివి కావు. మామూలు ఈ బయటి కళ్ళతో చూడడం సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యం కాదు. అక్కడ కృష్ణుడు చూపెట్టింది మామూలు కళ్ళతో కాదు అని ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. స్వచక్షుష మాం ద్రష్టుం న శక్యసే, దీనితో చూడడం సాధ్యం కాదు. అందుకే తే దివ్యం చక్షు దదామి, నీకు ఈ దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను. ఆ దివ్యమైన నేత్రాలు అంటే ఇప్పుడు చెప్పిన అంతర్దృష్టి. ఒకటి రెండు రకాలు. ఒకటి ట్రాన్స్ స్టేట్ లో డైరెక్ట్ కనబడడం, రెండవది జ్ఞాన చక్షువుతో చూడడం. అన్నిటిలో అదే పరమాత్మ ఉన్నాడు, ఒకటే చైతన్యం. ఎట్లనైతే అందరిళ్లలో ఎలక్ట్రిసిటీ బల్బులు ఉంటాయి, మళ్ళీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ స్టేషన్ నుంచి మొత్తం ప్రవహిస్తూ ఉంటది. ప్రతి వాళ్ళ ఇళ్లలో ఇండివిజువల్ గా బల్బులు, జీవాత్మలు అనుకోండి, వ్యక్తులు. కానీ అందరిలో ప్రవహించేది అదే చైతన్య శక్తి, అదే కరెంట్. ఒక ఎగ్జాంపుల్, దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా కష్టమే, కానీ ఒకటే కరెంటు వస్తున్నది అందరికి. కానీ అన్ని బల్బులు డిఫరెంట్. ప్రతి వాళ్ళల్లో ఒక్కొక్క టైప్ ఉంటుంది. అది ట్యూబ్లైట్లు, బల్బులు. అదే రకంగా ఈ దివ్య చక్షువుతో నీకు చూసే శక్తిని ఇస్తున్నాను అని చెప్తున్నాడు. మే ఐశ్వర్యం యోగం పశ్య, నా యొక్క ఈశ్వరునికి సంబంధించిన యోగాన్ని చూడుము. అంటే ప్రతి వాణిలో భగవంతుడు గురుతత్వము. అంటే గురువు ఏమనుకుంటాడంటే తను ఒక మనిషిగా అనుకున్నాడంటే ఇక్కడ అనుకోవడం వేరు, దాన్ని అనుభవించుడు వేరు. అయితే అట్లా ఫస్ట్ రియలైజ్ కావాలి. రియలైజ్ అంటే మెంటల్ లెవెల్లో, విజ్ఞానపూర్వకంగా, మానసిక స్థితిలో మెచ్యూరిటీ రావాలి. రెండవది అనుభవం రావాలి. అనుభవం ద్వారా అది పరిపూర్ణం అవుతుంది. అనుభవం లేకుండా పుస్తక జ్ఞానం వల్ల అది హాఫ్ మెచ్యూర్డ్ అన్నట్టు. కాబట్టి రెండు రకాలుగా ఉన్నవాడు భగవంతుడు. అతను అన్నిట్లో ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని లేదు, మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి నేను అన్నా అంటే మొత్తం విశ్వము అన్నట్టు, నేను లేని ప్లేస్ లేదు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. మళ్ళీ
సంజయుడు అక్కడ ధృతరాష్ట్రునికి ఇదే విషయం చెప్తున్నాడు కాబట్టి సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఇక్కడ కూడా ఇవాళ అమావాస్య అంటే ఇది మనస్సుతో చూసేది కాదు. దివ్య చక్షువు అంటే మనస్సుకు అతీతం. అందుకే నచక్షుష పశ్యతి కశ్చనైనం. ఈ మామూలు చక్షువుతో చూసేది కాదు ఇది. ఇది లోపల అంతశ్చక్షువుతో చూసేది. కాబట్టి అమావాస్య వై సరస్వతి అంటే నిజమైన సరస్వతి రూపం ఈ మామూలు పై శబ్దాలతో వచ్చేది కాదు. 2-3 గంటలు స్పీచ్ ఇయ్యంగానే అది సరస్వతి కాదు. నిజమైన సరస్వతి ఏంటంటే ఈ శబ్దంతో అతన్ని అంతర్ముఖుణ్ణి చేసి ఆ అంతర్ముఖత్వంతో శబ్దాతీత స్థితికి పోవాలి మనిషి. శబ్దాలతోటే మాట్లాడుకుంటూ పోవడం కాదు, శబ్దాతీత స్థితికి వెళ్ళాలి. అదే నిజమైన సరస్వతి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు పౌర్ణిమ రోజు మనస్సు పరిపూర్ణంగా వికసించి అతను అన్నిటినీ చాలా మంచిగా అర్థం చేసుకునే స్థితి వస్తుంది. లేకుంటే శబ్దాలతో రూపాలతో ట్రాప్ అవుతాడు. ఈ దేవుడు గొప్ప అంటే ఆ దేవుడు గొప్ప కాదు అనే అజ్ఞానంలో ఉంటాడు అన్నట్టు. ఈ పేరు గొప్పది, ఆ పేరు గొప్పది కాదు. రాముడు గొప్పవాడు, శివుడు తక్కువ, లేదా శివుడు ఎక్కువ, రాముడు తక్కువ, ఇట్లా శబ్దాలతో ట్రాప్ అవుతారు. కాబట్టి నిజమైన సరస్వతి విద్య అంటే అది శబ్దాతీత స్థితి. ఆ స్థితిని అందుకున్నప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి శబ్దాలు పుడుతున్నాయో అర్థమైంది. సంజయుడు ఏమంటున్నాడు, ఏవం ఉక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. ఓ రాజన్, మహాయోగీశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడు హరి ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పి తతః ఆ ఐశ్వర్యం ఈశ్వరునికి సంబంధించిన పరమం రూపం గొప్ప రూపాన్ని పార్థాయ దర్శయామాస పార్థునికి చూపించాడు అని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు అన్నట్టు. అంటే విశ్వరూపము భగవానుడు అర్జునునికి చూపెడుతున్నాడు. అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం. అవి అనేక వక్త్ర నయనం, అనేకములైన ముఖాలు నేత్రాలు ఉన్నది ఆ రూపానికి. అనేక అద్భుత దర్శనం, అనేకమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఉన్నాయి. అనేక దివ్యాభరణం, దివ్యమైన ఆభరణాలు, దివ్యానేకోద్యతాయుధం అంటే అనేకమైన దివ్యాయుధాలు ఎత్తబడి ఉన్నవి. అంటే ఇక్కడ ఏంటి అంటే గురుస్థితి ఏంటి అంటే మొత్తం విశ్వమంతా నేనే. అందుకే నేను అటు వచ్చాను, నేను రాలేదు, ఇదంతా అజ్ఞానం. నేను చెప్పాను, ఏ మాట మాట్లాడినా లౌకిక తత్వంలో అది అజ్ఞానంగానే ఉంటది. అందుకే పరిపూర్ణమైన వాడు ఇప్పుడు మౌన స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే ఏ మాట మాట్లాడినా దాంట్లో ఏదో మళ్ళీ సహస్ర కిందికి దిగాల్సి వస్తుంది, స్టెప్స్ దిగి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నవాడు పరిపూర్ణంగా ఎప్పుడు. కానీ మనం ఆ విశ్వరూపంలో ఎప్పుడు ఉండం కాబట్టి దిగాల్సి వస్తుంది. మళ్ళీ ఊపురానికి రావాలి, మూలాధారానికి రావాలి, వచ్చి వీళ్ళ టర్మినాలజీలతో మాట్లాడాలి. లేకుంటే అట్లా మాట్లాడితే పిచ్చోడు అంటారు. పిచ్చోడు కాదు, ఒరిజినల్గా వీళ్ళే అజ్ఞానులు అని వాళ్ళు తెలుసుకోరు. కానీ లౌక్యంలో మాట్లాడాల్సి వస్తుంది. ఒరిజినల్ గా ఆలోచిస్తే అబ్సల్యూట్ ట్రూత్ లో పూర్తి పరిపూర్ణ సైలెన్స్ ఉంటుంది. ఏం మాటలు ఉండవు. మాట్లాడుతున్నాము అంటే మళ్ళీ దిగి వస్తున్నాము, సృష్టి చేస్తున్నాము అని అనుకోవాలి. పరిపూర్ణ లయలో ఏదైతే ఉంటుందో లయ స్థితి అంటే పరిపూర్ణ రియలైజ్డ్ స్టేట్, ఒరిజినల్ తత్వం. ఒరిజినల్ తత్వంలో ఏ మాటలు ఉండవు.
ఒరిజినల్ తత్వానికి దిగాకనే అన్ని మాటలు వస్తాయి. ఈ అన్ని మాటల్లో ఏదో రకమైన అజ్ఞానం ఉంటుంది. ఇది అజ్ఞానపూర్వకమే ఈ మాటలని. కానీ దీని నుంచే, ఈ స్థితి నుండే సాధకులను అక్కడికి పట్టుకపోవాలి కాబట్టి మాట్లాడు అంతే. అయితే ఏం చెప్తున్నాడు? దివ్యమాలాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. దివ్యమాల్యాంబరధరం, దివ్యమైన మాలలు వస్త్రాలు ధరించింది. దివ్యగంధానులేపనం, అనేక దివ్యమైన గంధాలు అవన్నీ ఆ పూత కలిగినవి. సర్వాశ్చర్యమయం అంటే ఎటు చూసిన అన్ని, మొత్తం గ్యాలక్సీ అంతా ఇవ్వబెడుతున్నాడు. ఇక్కడైనా నేనున్నా, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని కాదు. ఇంత పెద్ద గ్యాలక్సీ ఉన్నది, అంత బాబు మనలోనే ఉన్నది. బీజంలోనే చెట్టు ఎట్లనైతే ఉంటుందో అట్లనే మన ఆత్మస్వరూపంలోనే మొత్తం పరిపూర్ణమైన విశ్వం ఉన్నది. ఆత్మతత్వాన్ని మొత్తం తెలుసుకున్నప్పుడు విశ్వంలోని ఇంచు ఇంచు తెలుస్తుంది. అన్నిట్లో అదే ఉంటుంది తప్ప వేరేది ఏమి ఉండదు. అన్నం మొత్తం ఎట్లనైతే ఒక మెతుకుని చూసి అన్నం మొత్తం నిర్ధారిస్తామో, ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ ద్వారా పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు విశ్వం మొత్తం తెలుసుకుంటాడు. కాబట్టి ఈ విశ్వంలో కనబడే అన్ని రూపాలు ఇప్పుడు అతనికి కనబడుతున్నాయి. అన్ని వర్ణాలు, అన్ని రూపాలు అతను ఆశ్చర్యకరంగా అవన్నీ చూస్తున్నాడు. దానికి అనంతం, ఏదైనా అంతం ఉన్నదా అంటే అంతు లేదు. విశ్వతోముఖం, అన్ని వైపులో ఉన్నవి అవి. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థిత యది బాహ సదృశీ సాస్య వాసస్తస్య మహాత్మ. 1000 సూర్యుల కాంతి, సూర్య సహస్రస్య భాహ కాంతి. యుగపత్ ఒక్కసారిగా, దివి ఉత్థిత ఆకాశంలో లేస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉన్నది. అంటే ఒకసారి కుండలిని జాగృతం చేశాడు, ఆత్మశక్తిని జాగృతం చేశాడు. చేస్తే ఆ కాంతి 1000 సూర్యుల కాంతి లాగా ఉన్నది. ఒక్కసారి ఆకాశంలో లేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. సా తస్య మహాత్మనః భాసః సదృశి. ఆ కాంతి ఆ భగవంతుని యొక్క కాంతికి సమానమైనది. స్యాత్ యది, దాంతో తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకధ అపశ్యత్తేవ దేవస్య శరీరే పాండవస్సగ. అప్పుడు అర్జునుడు కదా దేవదేవస్య శరీరే ఏకస్థం అనేకధ ప్రవిభక్తం, ఆ దేవదేవుని శరీరంలో ఒకటే చోట ఉన్న ఒకటే శక్తి అనేక విధాలుగా ఎట్లనైతే వేరువేరుగా ఈ జగత్తుగా విభజింపబడ్డదో, ఒకే శక్తి అనేక విధాలుగా, ఏకం సద్విప్ర బహుదా వదంతి అన్నట్టు ఒకటే తత్వాన్ని అనేక విధాలుగా ఎట్లనైతే మనం చెప్తున్నామో, ఒకటే దేవుణ్ణి కృష్ణునిగా చెప్పినప్పుడు కృష్ణతత్వాన్ని మొత్తం చెప్తాం, రామునిగా చెప్పినప్పుడు రామునిగా, శివునిగా చెప్పినప్పుడు శివునిగా, సరస్వతి ఈ అనేక రూపాలు, అనేక శబ్దాలు, అనేక భావాలు అన్ని ఎక్కడి నుంచి పుట్టినవి అంటే అన్నిటికీ అతీతమైన నిశ్శబ్ద స్థితి, మహాశూన్యం, పరమావస్థ, మహాత్రిపుర సుందరి అవస్థ. ఆ అవస్థ నుండి ఇవన్నీ పుట్టినవి. అదంతా ఒక్కొక్కటిగా చూపెడుతున్నాడు. అంటే బాబు ఇగో దాని నుంచి చూపెట్టావు, దీంట్లో ఏం భావం ఉన్నది, ఏం రూపం ఉన్నది, ఈ రూపంలో ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లాస్ట్ ఎక్కడికి పోతున్నాయి అని మొత్తం దాన్ని దివ్య చక్షువుతో చూపెడుతున్నాడు. తతః స విస్మయావిష్టో పృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత్. అప్పుడు ఇంతసేపు అర్జునుడు భ్రమలో ఉన్నవాడు, అన్ని అది సపరేట్ ఇది సపరేట్ అని వేరువేరుగా చూస్తున్న అతను ఇప్పుడు ఒక్కసారి విస్మయావిష్ట, తన అజ్ఞానం తొలగిపోయి ఆశ్చర్యంతో కూడినవాడై పృష్టరోమా, గగురుపాటు వచ్చింది. ఆ ఆనందంలో గగురుపాటు వచ్చి ధనంజయ శిరసా దేవం, తన శిరస్సుతో
అంటే తన ఆలోచనలు చాలా తక్కువ. ఇంతసేపు ఉన్న ఆలోచనలు శిరస్సుతో తల వంచాడు అంటే శిరస్సులే ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నా ఆలోచన శక్తి చాలా తక్కువది, నీ ఆలోచన శక్తి చాలా గొప్పది. కాబట్టి ఆ శిరస్సు వంచడం అంటే అది అన్నట్టు. నీ ఆలోచనల ముందు నా ఆలోచనలు వంగుతున్నవి అన్నట్టు అర్థం. దండం పెట్టడం అంటే అదే. తల ఎందుకు వంచుతాము అంటే నీ ఆలోచనలు చాలా గొప్పవి కాబట్టి ఈ తలను వంచుతున్నాను అన్నట్టు. అంటే నీ వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ వాటిని నేను తీసుకుంటాను. తల వంచినప్పుడే ఆ పై నుంచి ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, ఈ ఆలోచనలలో అవి ప్రవహించగలుగుతాయి. ఉత్త తల వంచితే లాభం లేదు. మన ఆలోచనలు తక్కువవి అని యాక్సెప్ట్ చేసినప్పుడు అవి స్వీకరించేందుకు మనం రెడీ అవుతాం. లేకుంటే ఇక్కడనే మనం స్ట్రక్ అవుతాం ఈ ఆలోచనలలో. అందుకే ఏం చేస్తున్నాడు, శిరస దేవం ప్రణమ్య, తన శిరస్సుతో ఆ విశ్వరూపుణ్ణి నమస్కరించాడు అంటే వాటిని స్వీకరించాడు అని. కృతాంజలి, తర్వాత దోసిలి పట్టుకొని అంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇవన్నీ అన్ని సింబల్స్. మనం ఏంటి అంటే ఓన్లీ అన్ని చేస్తాం కానీ అసలు రహస్యం తెలియకుండా, దాని సారం తెలియకుండా, తత్వం తెలియకుండా మళ్ళీ మొదటి పని చేస్తాం, కర్మ చేస్తాం. కానీ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కర్మ పరిపక్వం కాదు. అందుకే ప్రతి కర్మ, నమస్కారం పెట్టిన దాని తత్వం ఏంటి అన్ని తెలుసుకొని ఆ పనులు చేస్తే అప్పుడు ఆ కర్మకు ఒక్క నమస్కారంతో ముక్తి వస్తుంది. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోకుండా హృదయపూర్వకంగా ఎప్పుడైతే చేయమో అప్పుడు మనకు ఇదే అజ్ఞాన స్థితిలో ఎన్నిసార్లు చేసినా అక్కడిని తిరుగుతూ ఉంటాం. అయితే కృతాంజలికి అభాషత చెప్తున్నాడు అన్నట్టు. అందుకే నమస్కారం కూడా 3 విధాలు. ఈ పైన చేసేది ఫిజికల్ నమస్కారం. ఫిజికల్ నమస్కారం అంటే ఏంటి అంటే నేను వినయంగా ఉంటున్నాను అని పైన భావం. 2 సెకండ్ లెవెల్ ధ్యానపూర్వకంగా నా యొక్క అహంకారాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, నేను అనే భావాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఇది 2వ నమస్కారం, సెకండ్ లెవెల్. తర్వాత 3వ లెవెల్ నేను నీలో ఐక్యం అయిపోతున్నాను అని పరిపూర్ణ స్పిరిచువల్ స్టేట్. ఆత్మ ఒకటి అని ఆత్మతత్వంలో లయమై గురువులో నేను లయమవుతున్నాను. గురుతత్వం అంటే చైతన్యతత్వం. ఆ చైతన్యంలో నా యొక్క మనస్సును అంటే జీవాత్మను లయం చేసి ఒకటే చైతన్యంగా ప్రకాశిస్తున్నాము అనేది 3వ లెవెల్ నమస్కారం. ఇది నిజమైన నమస్కారం. ఇలా ఒక్కసారి చేసినా కూడా వేదాంత సారస్యం, గురు శిష్య సంబంధం పరిపూర్ణంగా అర్థమవుతుంది. జీవాత్మ చంద్రుడు పరమాత్మ అయిన సూర్యునిలో కలిసినట్టు. అది అమావాస్య సరస్వతి అవుతుంది. అది నిజమైన విద్య. అది రానంత వరకు అహంభావం ఇవన్నీ నడుస్తుంటది, మిగిలిందంతా. సో ఆ స్థితికి చేరుకోవాలి. అయితే ఇక్కడికి వాళ్ళు ఆపుదాం. తక్కువ చెప్పిన, తక్కువ శబ్దాలు ప్రయోగించిన సారం ఎక్కువ ఉండాలి. కాబట్టి తక్కువ సెషన్ పెట్టుకున్న విషయం ఎక్కువ పోవాలి. కాబట్టి మిగిలిన టైము చెప్పిన విషయాలను ధ్యానించండి. ఇప్పుడు చెప్పిన నమస్కారం ఏదైతే ఉన్నదో అది ఆలోచించండి. అప్పుడు గురు శిష్య సంబంధం మీకు అర్థమవుతుంది. నమస్కారం అంటే ఉత్తగానే వచ్చేదో దండాలు పెట్టడం కాదు. దానివల్ల ఎన్ని పెట్టినా కూడా సారం తెలియదు. నిజమైన పరమాత్మ దర్శనం, విశ్వరూప దర్శనం ఏంటి అంటే అది. అప్పుడు చైతన్య స్వరూపం గురు స్థితి అంటే పరమ చైతన్యము సచ్చిదానంద పరబ్రహ్మలో లీనమైనప్పుడు దాంతో విశ్వం అంతా ఏర్పడ్డది. ఆ విశ్వంలో మీరు కూడా లీనమవుతారు. లీనమైన స్థితిలో అప్పుడు అన్నీ మీరే అయిపోతారు. మళ్ళీ నార్మల్కి వస్తారు. ఒకసారి దాన్ని చూసి మళ్ళీ అట్లనే ఎప్పుడు ఉంటా అంటే మరి అట్లా ఉండాలి. అట్లాంటి తపస్సమాధిలో ఉన్నప్పుడు అదే ఉంటుంది. అట్లా ఎప్పుడు ఉండలేరు కాబట్టి మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తారు. అందుకే ఆ స్థితిలో ఏ నామము, ఏ రూపము,
ఏది ఉండదు, అన్నిటికీ అతీతమైన స్థితి. కాబట్టి నిజమైన జ్ఞాని పుట్టుకోడు, అన్నిటినీ సమన్వయం చేస్తాడు. అన్ని రూపాలను, అన్ని నామాలను సమన్వయం చేస్తూ ఉంటాడు. కానీ భేదభావంతో, ఇవన్నీ అహంభావంతో చేసే లక్షణాలన్నీ. స్వార్థంతో, అహంభావంతో, అజ్ఞానంతో చేసే పనులు. జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ భేదభావం చూపెట్టాడు. ఎందుకంటే ఈ మొత్తం విశ్వం అంతా ఒకటిగా ఉన్నది, దీంట్లో ఎక్కడ భేదం లేదు. ఒకటి అనేకమైన అంతే తప్ప అనేకము వేరు కాదు. అనేకం అన్ని ఒకటి నుంచే వచ్చింది, కామన్ క్రైటీరియా ఉన్నది. కాబట్టి అన్ని ప్రతి జీవి, చిరాచర జగత్తు, చెర అచెర, చెట్లు పక్షులు అన్నిట్లో అదే చైతన్యం ఉన్నది. చిన్న బండ, రేణువు, మట్టి రేణువు, చీమ, అన్ని అసలు ఇది అది అని కాదు, అన్నిట్లో అదే చైతన్యం ఉన్నది. కాబట్టి సృష్టి అంతా ఏకం, దాంట్లో మళ్ళీ ఏకము అనేకంగా కనబడుతున్నది. అజ్ఞానం వల్ల, ఈ స్థితి వల్ల, లో స్థితి వల్ల ఇదంతా అనేకంగా కనబడి మనిషి టెన్షన్ పడుతున్నాడు. ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సృష్టిని యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు. అందుకే లాస్ట్కు జనక మహారాజుకు అష్టావక్రుడు ఏం ఉపదేశం ఇస్తాడంటే, నువ్వు చేయాల్సింది ఏం లేదు, కాముగా కూర్చో, జరుగుతున్న దాన్ని పోయి గెలుకకు, తెలివి చూపెట్టకు అని పరమ ఉపదేశం ఇస్తాడు. అంటే అంతా నడిచేది మంచిగా నడుస్తుంది, మీరు చేసేది ఏం లేదు దాంట్లో. నేను చేస్తున్నా, నేనేదో చేస్తున్నా అని కేవలం అహంకారం చూపెట్టుకుంటూ తప్ప ఏమి ఉండదు. జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది అట్లనే జరుపుకుంటూ పోతుంది. మీరు ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోకూడదు. కాబట్టి విశ్వ చైతన్యాన్ని అర్థం చేసుకొని కొద్దిసేపు మంచిగా ధ్యానం చేయండి. ఒక 20 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి. అసలు తత్వం తెలిసాక మిగిలినవన్నీ నార్మలైజ్ అవుతాయి. కూల్గా మీ పనులు మీరు మంచిగా చేసుకుంటారు. ఇంకెక్కువ ఫోకస్తో చేసుకోండి. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. శుభం.